పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మున్సిపల్ కార్యాలయ ఆవరణంలో శనివారం మెడికల్ క్యాంప్ నిర్వహించారు. పౌరుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టితో ఈ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించినట్లుగా మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష, కమిషనర్ రాజు తెలిపారు. ప్రతి ఒక్కరికి ప్రాథమిక వైద్యం ఎంతో కీలకమన్నారు. ప్రజలు ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని కోరారు. శిబిరానికి వచ్చిన పలువురు పౌరులకు వైద్యులు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఎందుకంటే మిగతా వాళ్ళందరికీ టైం ఉంటుంది హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవడానికి, కానీ మీలాంటి వాళ్ళకి టైం ఉంటుంది, మీకు వర్క్ ఉంటుంది, తర్వాత టైర్డ్ అయిపోతారు. అంటే మీ భాషలో చెప్పాలంటే అలసిపోతారు. కాబట్టి మీరు ఇంటికి వెళ్ళి ఏదో పని చేసుకొని ఇంటికి పడుకుంటారు. మళ్ళీ రొటీన్ ఇదే లైఫ్ కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే మన ఆదిలాబాద్ డెవలప్ కావాలి, మంచిగా ఉండాలి, నీట్గా ఉండాలంటే మీరు వర్క్ చేస్తేనే ఇంత నీట్గా ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఆరోగ్యంగా ఉంటేనే మాకు ముఖ్యం. అందుకోసం ఈ శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. మీరు అందరూ చూపించుకున్నారు కాబట్టి చూపించుకోవడమే కాకుండా మేడం వాళ్ళు ఏదైతే చెప్పిండ్రో అవి పాటించి, ఏవైతే పాన్ మీద ఏదో తింటారు కదా అవి మానేసి ఇప్పటి నుండి మంచి ఫుడ్, మంచి ఆహారం తీసుకొని రెగ్యులర్గా నీళ్ళు కూడా, అమ్మ ఇప్పుడు వచ్చేది సమ్మర్ కాబట్టి నీళ్ళు కూడా ఎక్కువ తీసుకోండి. ఎందుకంటే స్టోన్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. మన ఎండ తీవ్రత కూడా చాలా ఉంది కాబట్టి దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మీరు వాటర్ కూడా ఎక్కువ తీసుకొని టైం టు టైం తినండి. మీ ఆరోగ్యం చూసుకోండి. మీ ఆరోగ్యం బాగుంటేనే మీ ఇంట్లో బాగుంటుంది. ఇది ఒకటి అర్థం చేసుకోండి, ఓకేనా? మిగతా మీకు ఏ హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా మళ్ళీ నాకు చెప్పినా కూడా మీకు ఇంకా ఎవ్రీ 6 months అంటే 6 నెలలకు ఒకసారి, లేదంటే 4 నెలలకు కొంచెం ఇంకా బ్రేక్ తీసుకొని మనం ఎప్పటికప్పుడు పెట్టుకుంటాం. మీరు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ హాస్పిటల్స్ మేడం వాళ్ళు రాసి ఇచ్చింది కదా కొన్ని టెస్టులు, ఆ టెస్టులు కూడా మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఇప్పుడు అన్నీ చేస్తున్నారు. ప్రతి ఒక్క టెస్ట్ ఇక్కడనే అవుతుంది. మన రిమ్స్లో ఉన్నాయి కదా, మీకు రిమ్స్లో అవైలబుల్ చేయకుంటే మన శాంతినగర్లో ఉంది ఒకటి హెల్త్ సెంటర్, మళ్ళీ ఒకటి అమలివాడలో ఉంది హెల్త్ సెంటర్. అక్కడికి వెళ్ళినా కూడా టెస్టులు చేస్తారు. టెస్టులు చేసినా కూడా ఇప్పుడు పెద్ద పెద్ద